ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోజీస్ కిచెన్ అండ్ మై ఫ్యామిలీ వ్లాగ్స్లో ఈరోజు న్యూ ఇయర్ సందర్భంగా కేక్ అయితే తయారు చేశాను. చాలా టేస్టీగా స్పాంజీగా కస్టర్డ్ డ్రై ఫ్రూట్స్ కేక్ అయితే తయారు చేశాను. మా పిల్లలకి ఏది చేసినా కూడా హెల్తీగా ఉండేటట్టు ఆలోచించి చేస్తాను. సో మరి మీరు కూడా మీకు నచ్చితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. అలాగే ఇప్పుడైతే ఈ స్పాంజ్ కేక్ని ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది వీడియోని స్కిప్ చేయకుండా కంటిన్యూ చేయండి. ముందుగా నేనైతే మిక్సీ జార్ తీసుకొని అందులో పావు కప్పు వరకు షుగర్ని యాడ్ చేసుకున్నాను. అలాగే పావు కప్పు వరకు ఆయిల్ని యాడ్ చేసా. తర్వాత ఒక పావు కప్పు వరకు పెరుగుని యాడ్ చేసుకున్నాను. ఈ 3 వేసి చక్కగా గ్రైండ్ చేసుకోవాలి. ఇంకొంచెం మంచి ఫ్లేవర్ రావడం కోసం ఎలాచీని యాడ్ చేసుకోవచ్చు, లేకపోయినా కూడా పర్వాలేదు. ఇప్పుడైతే ఒక బౌల్లో ఇది వేసుకున్నాను అనమాట. ఇది వేసిన తర్వాత ఇందులో 1 కప్పు వరకు గోధుమ పిండిని యాడ్ చేసుకున్నాను. గోధుమ పిండి మనం ఎప్పుడైనా సరే జల్లించి తీసుకోవాలి. గోధుమ పిండే కాదు, ఏ మైదా కానీ ఏదైనా సరే ఈ విధంగా జల్లించి తీసుకుంటే మనకి కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇందులో కస్టర్డ్ పౌడర్ ఉంటుంది కదా, బటర్ స్కాచ్ది, ఇప్పుడు నేను 3 to 4 స్పూన్స్ యాడ్ చేస్తున్నాను. ఇంకా తర్వాత బేకింగ్ సోడాని ఒక పావు టీ స్పూన్ యాడ్ చేసి బేకింగ్ పౌడర్ని ఒక 1/2 టేబుల్ స్పూను యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా మంచిగా కలిసేలా కలుపుకోవాలి. చక్కగా మనం ఎంతసేపు బీట్ చేసి చక్కగా ఇప్పుడు మనకి కాచి చల్లార్చిన పాలు ఉంటాయి కదా, అది 1/2 కప్పు వరకు పడుతుందనమాట. ఇది కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఈ రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చిన వరకు చూసుకోవాలి. ఇంకా టూటీ ఫ్రూటీ ఈరోజు యాడ్ చేయాలనుకుంటున్నాను. అందుకని ముందుగా మైదాలో కానీ గోధుమ పిండిలో కానీ ఈ విధంగా చేసి రెడీగా ఉంచుకోవాలి. ఇంకొక ప్లేట్కి ఆయిల్ని అప్లై చేసి గోధుమ పిండితో ఈ విధంగా డస్ట్ చేసి ప్లేట్ను కూడా రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు కేక్ బ్యాటర్లో కొన్ని డ్రై ఫ్రూట్స్, వాల్నట్, కాజు, బాదం, కిస్మిస్, ఇంకా టూటీ ఫ్రూటీల్ని యాడ్ చేసి ఒకసారి మంచిగా అంతా కలిసేలా కలుపుకున్నాను అనమాట. కలిపిన తర్వాత మనం ముందుగా రెడీగా పెట్టుకున్నాం కదా కేక్ టిన్ని, దానిలో అయితే ఈ బ్యాటర్ని యాడ్ చేసేసుకుంటున్నాను. చక్కగా యాడ్ చేసిన తర్వాత మనం మధ్యలో కూడా డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మనం పైన కొన్ని డ్రై ఫ్రూట్స్ని అయితే చక్కగా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను మళ్ళీ కాజు, బాదం, కిస్మిస్, వాల్నట్ ఇంకా అన్ని డ్రై ఫ్రూట్స్ని కూడా కొంచెం కొంచెం యాడ్ చేసుకొని ఫైనల్గా లాస్ట్లో కొంచెం టూటీ ఫ్రూటీలతో కూడా ఈ విధంగా వేసుకున్నాను అనమాట. ఇంకొక సైడు ఒక కడాయిని తీసుకొని అందులో స్టాండ్ పెట్టి ఒక 10 minutes హీట్ అయిన తర్వాత అప్పుడు కేక్ టిన్ని అందులో పెట్టుకోవాలి. పెట్టిన తర్వాత మనకి 40 to 45 minutes అయితే పడుతుంది బేక్ చేయడానికి. ఎందుకంటే నార్మల్గా కదా, చక్కగా మీడియం కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టుకొని, లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి కేక్ అనేది మాడకుండా చాలా పర్ఫెక్ట్గా 40 to 45 minutesలో అయితే కేక్ అనేది బేక్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు మనం బేక్ అయిందా లేదా అని ఒక్కసారి స్పోక్ కానీ ఇంకా టూత్ పిన్స్ ఉంటాయి కదా, ఏవైనా సరే పెట్టుకొని స్పూన్తో కానీ ఈ విధంగా చాక్తో కానీ చూసుకుంటే మనకి కేక్ అనేది రెడీ అయిపోతుంది. తడి లేకపోతే కాసేపు వదిలేసాము అంటే ఒక 30 minutes చాలా పర్ఫెక్ట్గా ఈ విధంగా రివర్స్ చేస్తే మనకి స్పాంజీగా ఉండే కేక్ అయితే రెడీ అయిపోతుంది అనమాట. ఇప్పుడు బర్త్డేస్ కానీ అలాగే వ్యాలంటైన్స్ డే, న్యూ ఇయర్, ఎలాంటి క్రిస్మస్ ఏ సెలబ్రేషన్స్ వచ్చినా కూడా మన ఇంట్లోనే మనం చాలా సింపుల్గా హెల్తీగా టేస్టీగా ఈ కేక్ని అయితే ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. సో మరి మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. Bye. Thank you all.